Welcome to Pinnacle Tuitions. My name is Dr. Venkatramana. ఈ వీడియోలో జేఈ మెయిన్స్ 2026 కోసం ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్కి వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ అయినటువంటి కెమిస్ట్రీ నుంచి డిఫికల్టీ టాపిక్స్ తీసుకొని సింపుల్ వేలో ట్రిక్స్ నిమోనిక్ ప్యాటర్న్ అప్లై చేసి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ప్రాబ్లం అనేటువంటిది సాల్వ్ చేసి జేఈ మెయిన్స్లో గుడ్ స్కోర్ తెచ్చుకోవడానికి ఎలా యూజ్ అవుతుంది అనేటువంటివి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. జనరల్గా కెమిస్ట్రీ దగ్గరికి వచ్చినప్పుడు చాలామంది స్టూడెంట్స్ డిఫికల్టీస్ అనేటువంటి ఫేస్ చేస్తూ ఉంటారు. ఎందుకు అనంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సిలబస్ కలుపుకొని ఆర్గానిక్ ఇనార్గానిక్ ఫిజికల్ కెమిస్ట్రీలో హ్యూజ్ కాన్సెప్ట్స్ అనేటువంటి ఉన్నాయి. నెంబర్ ఆఫ్ రియాక్షన్స్, మెకానిజమ్స్, పీరియాడిక్ ట్రెండ్స్, ఫిజికల్ లాస్, కాంప్లెక్స్ మెకానిజమ్స్ అనేటువంటివి వీటన్నిటినీ ఇన్ టైంలో అప్లై చేసి గుడ్ స్కోర్ తెచ్చుకోవడానికి డిఫికల్టీస్ అనేటువంటివి వస్తూ ఉంటాయి. ఈ డిఫికల్టీస్ అనేటువంటివి ఓవర్కమ్ చేసి గుడ్ స్కోర్ రావడానికి ప్రయత్నంగా ట్రిక్స్, నిమోనిక్, టిప్స్, ఫ్లోచార్ట్స్ అనేటువంటివి ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఈ ట్రిక్స్ అనేటువంటిది అప్లై చేయడం వలన మీకు రెగ్యులర్గా వచ్చే స్కోర్ కంటే 30% స్కోర్ ఎన్హాన్స్ అవుతుంది. 65% మెంటల్ స్ట్రెస్ అనేటువంటిది రిడ్యూస్ అవుతుంది. ఇటువంటి బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ఈ రోజు నుంచే మీరు ఈ జేఈ ప్రిపరేషన్ కోసం ట్రిక్స్ నిమోనిక్ ప్యాటర్న్లో ప్రిపేర్ అవ్వడానికి ట్రాన్స్ఫర్మేషన్ అవ్వండి. పీరియాడిక్ టేబుల్ అనే చాప్టర్లో ఎలక్ట్రోనెగటివిటీ అనే కాన్సెప్ట్ మీద ట్రిక్ అప్లై చేసి జేఈ మెయిన్స్ ప్రీవియస్ ఇయర్లో వన్ ప్రాబ్లం తీసుకొని ఈ ట్రిక్ను అప్లై చేసి ఎలా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ప్రాబ్లమ్ని సాల్వ్ చేయవచ్చు అనేటువంటిది ఇన్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. Don't forget to hit that subscribe button and join the Pinnacle Tuitions YouTube channel. Subscribing is free, so go ahead and click that button to stay tuned and be the first to know when we release new content and get notified whenever we upload. ప్రీవియస్ వీడియోలో పీరియాడిక్ ప్రాపర్టీస్ ట్రెండ్స్ గురించి ట్రిక్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియోలో చెక్ చేసుకోండి. అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి నిమోనిక్ ప్యాటర్న్ని ఒకసారి చూస్తే అటామిక్ సైజ్ డిక్రీజ్ అయితే అక్రాస్ పీరియడ్ ఐని అనేటువంటిది ఆపోజిట్గా వెళుతుంది. సో ఇక్కడ మనం డిస్కస్ చేసేటువంటిది ఎలక్ట్రో నెగిటివిటీ. సో లెఫ్ట్ టు రైట్ అటామిక్ సైజ్ డిక్రీజెస్, ఎలక్ట్రోనెగటివిటీ ఇంక్రీజెస్. ఈ పాయింట్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఎలక్ట్రోనెగటివిటీ అనేటువంటి కాన్సెప్ట్ ఒకసారి చూస్తే టెండెన్సీ ఆఫ్ ఎన్ ఆటమ్ టు అట్రాక్ట్ షేర్డ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఏ కెమికల్ బాండ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎలక్ట్రోనెగటివిటీ. మనం ప్రీవియస్గా అయనైజేషన్ పొటెన్షియల్, అయనైజేషన్ ఎనర్జీ అనేటువంటిది డిస్కస్ చేశాం. ఎలక్ట్రాన్ అఫినిటీ అనేటువంటిది డిస్కస్ చేశాము. అయనైజేషన్ పొటెన్షియల్ అంటే వన్ ఎలక్ట్రాన్ రిమూవ్ చేయడానికి కావలసినటువంటి ఎనర్జీని అయనైజేషన్ పొటెన్షియల్ అంటాము. ఎలక్ట్రాన్ అఫినిటీ అంటే ఎలక్ట్రాన్ యాడ్ చేయడానికి కావలసినటువంటి ఎనర్జీని ఎలక్ట్రాన్ అఫినిటీ అని చెప్తాము. సో ఇక్కడ ఐపీఈఏ అనే కాన్సెప్ట్స్ వచ్చినప్పుడు ఎనర్జీ అనేటువంటిది టర్మ్ నీడ్ అవుతుంది. అదే ఎలక్ట్రోనెగటివిటీ అనే టర్మ్ వచ్చినప్పుడు ఎనర్జీ అనేటువంటిది ఇక్కడ మనకు అవసరం లేదు. ఇక్కడ న్యాచురల్గా టెండెన్సీ అంటే ఇన్ న్యాచురల్ టు అట్రాక్ట్ షేర్డ్ ఎలక్ట్రాన్ ఇన్ ఏ కెమికల్ బాండ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎలక్ట్రోనెగటివిటీ అని మనం డెఫినేషన్ని ఎక్స్ప్రెస్ చేస్తాము. దీన్ని ఇంకా సింపుల్గా అర్థం చేసుకోవడానికి వన్ కాంపౌండ్ తీసుకున్నాం. సో HCl. ఇక్కడ HClలో మీరు జనరల్గా కెమిస్ట్రీలో చదువుతూ ఉంటారు. HCl gives rise
హెచ్ ప్లస్ సిఎల్ మైనస్ అని. సో ఇక్కడ మీకు నేను క్వశ్చన్ అడుగుతున్నాను, క్లోరిన్ మైనస్గా ఎందుకు వెళ్ళింది, హెచ్ పాజిటివ్గా ఎందుకు వెళ్ళింది అని అంటే ఎలక్ట్రోనెగటివిటీ ఫ్యాక్టర్. సో క్లోరిన్కి మోర్ ఎలక్ట్రోనెగటివిటీ ఉంటుంది కాబట్టి ఇది ఎలక్ట్రాన్స్ని ఇక్కడ నుంచి పుల్ చేసుకుంటుంది, అటాక్ చేసుకుంటుంది హైడ్రోజన్ నుంచి. సో ఈ 2 ఎలక్ట్రాన్స్ని ఇది తీసేసుకొని క్లోరిన్ నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. ఎలక్ట్రాన్ లాస్ అయినందుకు హైడ్రోజన్కి పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. సో క్లోరిన్ నెగిటివ్ ఛార్జ్ వస్తే నోబెల్ గ్యాస్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వస్తుంది, ఇది స్టెబుల్ నేచర్ ఉంటుంది. అలాగే హెచ్ 1 ఎలక్ట్రాన్ లూజ్ చేసుకొని పాజిటివ్ నేచర్కి వచ్చి స్టెబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వస్తుంది. సో ఈ పర్పస్ మీద ఈ మెకానిజం జరుగుతుంది. సో క్లోరిన్కి మోర్ ఎలక్ట్రోనెగటివిటీ నేచర్ ఉంటుంది, అందుకు కెమికల్ బాండ్లో ఈ ఎలక్ట్రాన్ని ఇదే అట్రాక్ట్ చేసుకొని నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. ఈ పీరియాడిక్ టేబుల్లో ఎలక్ట్రోనెగటివిటీని పౌలింగ్ స్కేల్ ద్వారా మెజర్ చేస్తారు. 3 స్కేల్స్ ఉన్నాయి, వన్ ఆఫ్ ది స్కేల్ ఇక్కడ ఎక్స్ప్రెస్ చేశాను. ఎలక్ట్రోనెగటివిటీ అనేటువంటిది వచ్చినప్పుడు హైయెస్ట్ ఎలక్ట్రోనెగటివిటీ ఇన్ ద పీరియాడిక్ టేబుల్ అంటే ఫ్లోరిన్ 3.98 ఉంటుంది, లీస్ట్ అంటే సీసీఎం 0.79 ఉంటుంది. సో డైరెక్ట్గా మీకు హైయెస్ట్ లోయెస్ట్ ఎలక్ట్రోనెగటివిటీ అన్నప్పుడు ఈ కాన్సెప్ట్ని గుర్తుపెట్టుకోండి. ఎలక్ట్రోనెగటివిటీ అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు కెమికల్ బాండ్లో హైడ్రోజన్ క్లోరిన్ అనేటువంటి కాన్సెప్ట్లు చూసాం. సో ఈ 2 హైడ్రోజన్ క్లోరిన్ అనే వాటి మధ్యన ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ అనేటువంటిది ఉంది. సో క్లోరిన్కి మోర్ ఎలక్ట్రోనెగటివిటీ ఉంది దాన్ హైడ్రోజన్ లెస్ ఎలక్ట్రోనెగటివిటీ. కాబట్టి ఈ డిఫరెన్స్ ఉన్నప్పుడు వాల్యూ అనేటువంటిది 0 to 0.4 వచ్చింది అనుకోండి ఈ ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్. అప్పుడు ఆ వచ్చే బాండ్ ఉంటుంది కదా, ఈ బాండ్ని నాన్ పోలార్ కోవలెంట్ బాండ్ అని చెప్తాము. అదే వాల్యూ అనేటువంటిది 0.4 to 1.7 వస్తే పోలార్ కోవలెంట్ బాండ్ అని చెప్తాము. గ్రేటర్ దెన్ 1.7 వస్తే అయానిక్ బాండ్ అని చెప్తాము. సో ఇలా ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ బేస్ చేసుకొని ఏ బాండ్ టైప్ ఉంటుంది అనేటువంటి క్వశ్చన్స్ అడిగితే ఈ టేబుల్ మీరు మైండ్లో పెట్టుకోండి. జేఈ మెయిన్స్ 2018లో ఎలక్ట్రోనెగటివిటీ కాన్సెప్ట్ మీద క్వశ్చన్ ఈ విధంగా అడిగారు. ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ ఎలక్ట్రోనెగటివిటీ ఈజ్ అని 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఈ ఎలక్ట్రోనెగటివిటీ అనేటువంటి కాన్సెప్ట్ వచ్చినప్పుడు ట్రిక్ గుర్తుపెట్టుకోండి, ఐని. సో అటామిక్ స్ట్రక్చర్ డిక్రీజెస్, ఎలక్ట్రోనెగటివిటీ ఇంక్రీజెస్. సో ఇక్కడ మీరు ఆర్డర్ చూసుకోండి. ఏ ఆప్షన్ చూస్తే కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్ అని ఇచ్చారు. సో పీరియాడిక్ టేబుల్ గ్రూప్స్ని ఐడెంటిఫై చేసుకునేటప్పుడు బాలకృష్ణ, చిరంజీవి, నాగార్జున, ఊహా శ్రీకాంత్, ఫస్ట్ క్లాస్ బోర్ కొడితే అనేటువంటిది గ్రూప్స్ ఐడెంటిఫికేషన్ చెప్పాను. సో కార్బన్ చిరంజీవి, 4 నైట్రోజన్ నాగార్జున, 5 ఆక్సిజన్, 6 ఊహా శ్రీకాంత్, ఫస్ట్ క్లాస్ బోర్ కొడుతుంది, 7th గ్రూప్. సో ఆర్డర్ 4, 5, 6, 7. సో కరెక్ట్ ఆర్డర్ ఏంటి 4, 5, 6, 7. సో ఆర్డర్ ఈజీగా మనకు వచ్చేసింది. రిమైనింగ్ ఆప్షన్స్ అనేటువంటివి కార్బన్ కార్బన్ బిలో ఉంది, తర్వాత ఆర్డర్ చేంజ్ అయిపోయింది కాబట్టి 3 ఆప్షన్స్ అనేటువంటి కాదు, ఆప్షన్ ఏ కరెక్ట్ ఫర్ దిస్ క్వశ్చన్. సో చెప్పినటువంటి ట్రిక్ను మైండ్లో గుర్తుపెట్టుకోండి. ఆ ట్రిక్ని మీరు అప్లై చేస్తే ఈజీగా ప్రాబ్లమ్ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో సాల్వ్ చేయగలరు. అనదర్ క్వశ్చన్ 2017 జేఈ మెయిన్స్లో అడిగారు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ మోస్ట్ అయానిక్ ఇన్ క్యారెక్టర్. సో మోస్ట్ అయానిక్ క్యారెక్టర్ అన్నప్పుడు ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ 1.7 రావాలి. సో ఈ కాన్సెప్ట్ వచ్చినప్పుడు హైయెస్ట్ ఎలక్ట్రోనెగటివిటీ ఏమని చెప్పాం, ఫ్లోరిన్ అని చెప్పాం. సో
ఫ్లోరిన్ అనేటువంటిది ఎక్కడొచ్చిందో అప్పుడు అది మోస్ట్ అయానిక్ నేచర్ వస్తుంది. సో కాబట్టి ఆప్షన్ డి కరెక్ట్ ఫర్ దిస్ క్వశ్చన్. ఇదే విధంగా కెమిస్ట్రీ డిఫికల్టీ టాపిక్స్ తీసుకొని సింపుల్ వేలో ట్రిక్స్ అనేటువంటివి జేఈ మెయిన్స్ 2026 వరకు రెగ్యులర్గా అప్లోడ్ చేస్తాను. ఛానల్ని ఫాలో అవుతూ నాలెడ్జ్ని గెయిన్ చేసుకోండి. హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఇన్ఫర్మేటివ్. థ్యాంక్ యూ.